ప్రైజ్ లార్డ్. మీకు మరి ఏమైనా భూములు కావాలంటే, లేకపోతే ఇంకేమైనా మీకు సొంత ఇల్లులు కావాలని కోరికలున్నా, మరి ఇంకేమేమి మీకు కావాలని మీ యొక్క హృదయ వాంఛల్లో నెరవేర్చబడాలన్నా ఏం చేయాలి? ఇక్కడ మన కీర్తనకారు చెప్తున్నారు చూడండి, కీర్తనలు 37, 34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గంలో అనుసరించుము. అలాగా ఆయన మార్గం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే, ఆయన మార్గాలను అనుసరిస్తే, ఇక్కడ మీకు చెప్తున్నాను మరి చూడండి, మంచి వాగ్దానం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇది అందరికీ ఇష్టమా కాదా? కీర్తనలు 37, 34లో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని అంతటినీ నీకు ఏం కావాలన్న భూమిని స్వతంత్రించుకొచ్చి, భూమి మీద ఉన్న వాటిని నీకు ఎన్నో పొలాలు లేకపోతే ఇంకేవేవో కావాలని కోరికలు ఉంటాయి. ఇవన్నీ అశాశ్వతమైనవే, కానీ ఈ భూమి మీద నివసించడానికి